నమస్తే అందరికి పార్ట్ 2. తాత వట్టేనే ఉన్నాడు కదా అని పనిలేని పని పెట్టుకున్నా. నేనైతే ప్రాబ్లం చెప్పంగానే 10 నిమిషాల్లో లిప్పి కుప్పలు పెట్టిన తాత 10 రోజుల దాకా మళ్ళీ దొరకటట్లేడు. ఇక సరే అని మావంతో మళ్ళీ మొదలు పెట్టించిన పని. మావాడు కూడా 10 నిమిషాలకి ఆయనతో నాకు పని ఉందని వెళ్ళిపోయాడు. ఇక ఎవ్వరితో కాదని ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు కొంచెం కొంచెం నేనే చేసుకుని. అయితే అసలు ముచ్చట ఏంటిదంటే ఈ కార్బన్ బ్రష్ల కోసం అల్కూస్ మొత్తం తిరిగినా కూడా ఎక్కడ దొరకలే. అక్కడ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ కింద రసల్ కోర్ మొత్తం తిరిగిన రసల్ కోర్ లో కూడా ఎక్కడ దొరకలేవు. అసలు మ్యాటర్ ఏంటంటే దీన్ని రిపేర్ చేయడానికి ఆప్షన్ లేదు. ఏ షాప్ లో అడిగినా కొత్త మోటార్ ఒకటే ఆప్షన్ అని చెప్పారు. అయితే కొత్త మోటార్ కొన్న రిపేర్ ఛార్జ్ కు మొత్తం కలిపి 550 ధరలు అయితే చెప్పిండు. దగ్గర ఇంటికాడి 13,000 రూపాయలు. లెంకంగా కొంచెం పెద్ద సైజ్ కార్బన్లు అయితే దొరికినాయి. ఇక అవిటినే రాకి మనకు కావాల్సిన సైజ్ కి అయితే ఆల్టరేషన్ చేసిన. నాతో కలిసి పనిచేసే మా డ్రైవర్ వచ్చి సోల్డరింగ్ చేసులో నేను ఎక్స్పర్ట్ ని ఇటీ అని అన్నాడు. మనిషికొక్క చేతివాడి మొత్తానికైతే మోటార్ ఫిక్స్ అయింది. నౌ దిస్ ఈజ్ చెకింగ్ టైం. ఇది 24 volts మోటార్. మొత్తానికైతే మోటార్ విజయవంతంగా గిరా తిరుగుతుంది. ఇక దీని బుర్రలు నట్లు బిట్లు ఫ్యాన్లు అన్ని ఫిట్ చేసే వరకు సాయంత్రం 6 అయింది. అందరికి చుట్టయింది. పంక ఫిట్ చేసినాక మళ్ళీ ఒకసారి స్పీడ్ చెక్ చేసుకుని ఇక బండ్లనే ఇడిచిపెట్టి బండి లాకేసిన. పొద్దుగాల ఫ్రీ అయినాక మళ్ళీ దీన్ని ముంగట పెట్టుకుని బండికి అయితే ఫిట్ చేసిన. ఇంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే నేను ఇక్కడ లెంకులాడు పట్టుకొచ్చిన కార్బన్ల ధర 40 ధరలు. దగ్గర ఇంటికాడి 1000 రూపాయలు. నేను పట్టుకొని చేసుకుంటే 1000 రూపాయల పని అయిపోయింది. చక్కగా తీసుకుపోయి గ్యారేజ్ లో పెడితే 12,000 రూపాయలు అయ్యేటి. దిస్ ఈజ్ కాల్డ్ బై చారానా కోడికి బారానా మసాలా.